ప్రైజ్ ది లార్డ్. ప్రభువునందు ప్రియ సహోదరి సహోదరులారా, యేసుక్రీస్తు నామములో మీకు శుభాలు తెలియజేస్తున్నాను. అందరు బాగున్నారా? ప్రతిరోజు కూడా ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని మీరు పాల్గొంటూ స్వీకరిస్తూ రిసీవ్ చేసుకుంటూ దేవుని దీవెనలు పొందుకుంటున్నారని సంతోషిస్తున్నాను. కృప మీకు తోడై ఉండునుగాక. ఆమేన్. ఈ దినము దేవుడు మనకిచ్చిన మాటను చదువుకొని ఉండగా పేతురు మొదటి పత్రిక 3వ అధ్యాయం 17వ వచనం చదువుదాం. కీడు చేసి శ్రమపడుట కంటే మేలు చేసి శ్రమపడుటయే బహు మంచిది. ఇక్కడ మనం చదివిన లేఖనం చాలాసార్లు మనము కీడు చేసి ఆ కీడుకు తగిన ప్రతిఫలం పొందుకుంటూ ఉంటాం, నష్టము పొందుకుంటూ ఉంటాం. ఇతరులను మన మాటలతో బాధించి ఇతరులను శ్రమపరిచి దానికి తగిన ప్రతిఫలం పొందుకుంటూ ఉంటాం. అయితే ఇక్కడ పేతురు పత్రికకారుడు అంటున్నాడు, కీడు చేసి శ్రమపడుట కంటే మీరు మేలు చేసి శ్రమపడుటయే బహు మంచిది. మంచి చెయ్యాలి అని ఆశిస్తాము, మంచి మాట్లాడాలి అని కోరుకుంటాము. అయితే ఇక్కడ మనకు తెలియచేయబడినట్లుగా బహు మంచి కార్యము ఏంటి అంటే, మనము మేలు చేసి కూడా ఇతరులకు సహాయం చేసి కూడా మంచి చేసి కూడా వారికి సహాయపడి ఆదరించి వారికి శ్రమ వేళలో నేనున్నాను అని ధైర్యమునిచ్చి కూడా నెట్టివేయబడటం, త్రోసిపుచ్చబడటం, అవమానపరచబడటం, నిరాధారముగా నిలిచిపోవడం, కీడు పొందడం అనేది దేవుని దృష్టికి ఇది బహు మంచి. మనుషుల దృష్టిలో అయ్యో ఎంత అన్యాయం కదూ అన్నట్లుగా ఉంది. ఎవరైనా మనము చేసిన మేలుకి ప్రతిగా మరలా మేలు చేస్తే సంతోషపడతాం, కానీ కీడు చేస్తే చాలా బాధపడతాం కదా. అయితే వాక్యానుసారముగా మనం బాధపడకూడదు. ఒకవేళ ఈ మాటలు వింటున్న నీవు ఇతరులకు మేలు చేసావా? వాళ్ళ నుండి నీకు మరలా మేలు వస్తుందని ఆశిస్తున్నావు కదా. దేవుడు నీకు ఆ మేలు ప్రతిగా రెట్టింపుగా మేలు చేస్తాడు. అయితే నీవు ఎవరికైతే మేలు చేశావో వారి నుండి ఒకవేళ కీడు నీవు ఎదుర్కోవలసి వచ్చినా భయపడద్దు. ఎందుకో తెలుసా? దేవుని పిల్లల యొక్క లక్షణము కీడును అనుభవించటమే, మేలుకు ప్రతిగా కీడును పొందటం. కీడు చేసి కీడు పొందటం అనేది అది దేవుని దృష్టికి అది ఇంపితమైనది కాదు. కానీ నువ్వు చేసిన దానికి తగిన ప్రతిఫలం పొందావు, దట్సా అయిపోయింది. అంతేకాని నీవు చేసిన మేలుకు తిరిగి నీకు కీడు జరుగుతుంది అంటే యేసు ప్రభు వెళ్ళిన అడుగు జాడలలో నీవు కూడా వెళుతున్నావు అనేది ఒక్కసారి మనం అట్లా ఇమాజినేషన్ చేసుకుంటే ఎంత సంతోషంగా ఉంటుంది కదా. ప్రభువా, నీవు వెళ్ళిన అడుగు జాడలలో నేను కూడా రావటానికి అనుమతించావయ్యా అని ప్రభువుకి మనము ఎన్నో స్తుతులు చెప్పాలి. దేవునికి స్తోత్రం. అంతేగాని నేను చేసిన దానికి మరలా రిటర్న్స్ నాకెంత కీడు నేను అనుభవించాల్సి వస్తుందని కోపగించావా, బాధపడ్డావా, నిష్ఠూరపడ్డావా? నీవు చేసిన మేలు ప్రతిఫలం అప్పుడే పొందేశావు. ఇక దానికి రిటర్న్స్ నీకేముండవు. దేవుని యొద్ద నుండి నీకు ఎలాంటి రివార్డ్ ఉండదు. అందుకేనా మనం మేలు చేసేది? ఎప్పుడు కూడా తిరిగి మరలా మేలు ఆశించి ఏ ఒక్కరికి కూడా మనము తిరిగి మేలు ఆశించి మేలు చేయకూడదు. దేవుని పేరట మంచిని చేసి మేలు చేసి మనము దేవునికి థ్యాంక్స్ చెప్పాలి. ప్రభువా, నాకు ఒక మంచి సహాయం చేయడానికి, ఇతరులకు మేలు చేయడానికి నాకు ఇంత కృప ఇచ్చావయ్యా అని యేసయ్యకి థ్యాంక్స్ చెప్పాలి మనం. దేవునికి స్తోత్రం. దేవుని పిల్లల యొక్క లక్షణం ఇది అయి ఉండాలండి. ప్రభు అట్టి కృప మనందరికీ దయచేయను గాక. ఆమేన్. పరిశుద్ధుడు అయిన దేవా, ప్రేమ కలిగిన తండ్రి, స్తోత్రాలయ్యా.
మేలు చేసి కీడు అనుభవించుటకే మిమ్మల్ని పిలిచి తిని మీరు పిలువబడ్డారు అని మీ లేఖనం సెలవిస్తుంది. అవును తల్లి, అనేక మార్లు మేము మేలు చేసి కీడుని తీసుకోలేని స్థితిలో, కీడు వచ్చినప్పుడు దానిని మేము భరించలేని స్థితిలో, మానవ నైజంతో మేము వేసారిపోయిన పరిస్థితులు ఎన్నో. అయినప్పటికీ నీ పిల్లలముగా మమ్మల్ని మీరు బలపరుస్తూ, ధైర్యపరుస్తూ, నేనున్నాను అని మీరు నెమ్మదినిచ్చారు, నిమ్మడపరిచారు. స్తోత్రాలు చెల్లిస్తున్నాం. కీడు చేసి శ్రమపడుట కంటే మేలు చేసి శ్రమను అనుభవించుట బహుమంచిది అని మీ లేఖనం సెలవిస్తుండగా మేము మాలో ప్రతి ఒక్కరము కూడా బహు మంచి కార్యమందు ఆసక్తి గల వారిగా ఉండుటకు సహాయం చేయండి. మేలును మేము చేయాలి, మంచిని చేయాలి, ఇతరులకు సహాయము చేయాలి. దాని వలన ప్రతిఫలము మేము ఆశించక మీ నుండి మేము ప్రతిఫలము ఆశించే విధముగా ఉండుటకు మీ కృప దయచేయమని యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. కృప సమాధానము సమస్త విషయాలలో మీకు విస్తరించునుగాక. మీ మార్గాలలో మీరు వర్ధిల్లుదురుగాక. మీ చేతి పనులు, మీ వ్యాపారములు నా దేవుడు దీవించునుగా. ఆమేన్.